హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే 'పారడైజ్ గ్లింప్స్' రా స్టేట్మెంట్ టైటిల్‌తో ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ అయిందనమాట. సో, ఐయామ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే మళ్ళీ శ్రీకాంత్‌తో కలిసి మళ్ళీ 'నాని' గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రా స్టేట్మెంట్ అని టైటిల్ ఇచ్చారు. బట్ గ్లింప్స్‌లో ఎంత రానెస్ ఉందో ఒకసారి చూసి తర్వాత మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, వితౌట్ ఎనీ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. తిండికి మిరి గిది కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. నేచురల్ స్టార్ 'నాని' ఒక దగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అండ్రాయిడ్ మ్యూజికల్. థూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక నంజా కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ. నీ అమ్మ పారడైజ్. నాయనో 26/3 ఒక్కటే మాట, ఒకటే మాట. అసలు 'నాని' గారు ఏంటి ఆ ఫిల్మోగ్రఫీ ఏంటి? అసలు స్టార్టింగ్ టు ఎండింగ్. ఓరి నాయనో! ఓరి నాయనో! నాయనో! ఈ ఫిల్మ్ ఎంత దారుణంగా ఉంటుందో నాకు అర్థమైపోయింది. సో, రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో 'నాని' గారు మాట్లాడుతూ సో, ఏ రేటెడ్ చిల్డ్రన్ కూడా చూడకుండాని విధంగా ఉండే అవకాశాలు ఉంటాయంటే, నేనేదో నేచురల్‌గా హైప్ కోసం అంటున్నారేమో అనుకున్నా. ఆ టైటిల్ ఏంటి భయ్యా? అదేంటది టాటూ ఏంటి? ఓరి నాయనో! బాడీ పెంచుతుంటే ఇది కూడా అనుకున్నా నేను. బాడీ పెంచుతుంటే ఏ మూవీలో బాడీ మనకి ఎక్స్‌పోజ్ అవుద్దా అనుకున్నా నేను 'నాని' గారిది. రీసెంట్ జిమ్ పిక్స్ చూసినప్పుడు కూడా. కానీ 'పారడైజ్' కోసం ఎంత కష్టపడుతున్నారని ఇప్పుడు అర్థమైంది. 'అన్‌రీజ్' మ్యూజిక్ అయితే నాకేంటో 'ఆయుర్భుజ' సాంగ్ బీజీఎంలాగా అనిపించింది. ఇస్ మై సారీ అన్నందుకు ఏమనుకోకండి. బట్ అనిపించింది నాకైతే. సో, ఒకసారి 'ఆయుధభుజ' బేస్ ఆ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! సో, ఆ బీట్ లాగా అనిపించింది. బట్ ఓవరాల్‌గా అయితే ఆ డిస్ట్రాక్షన్ కనబడుతుంటే అంటే ఒక తెగకి 'నాని' నాయకుడిలాగా అయితే అనిపిస్తుంది. వీళ్ళని సొసైటీ వెలివేసే కైండ్ ఆఫ్ అలా ఉంది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్. సో, ఫుల్, ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈసారి శ్రీకాంత్ ఓదెలా ఏం చేస్తాడేంటో నాకైతే డౌటే. అసలా ఓ నాయనో! నిజంగానే చిల్డ్రన్స్ చూడకూడదేమో! చూడకూడని విధంగానే ఉంది ఆ డైలాగులు గానన్నీ. సో, 26/3/26 ఓకే. అప్పుడు థియేటర్‌లో కలుద్దాం. సో, మీకెలా అనిపించింది? గ్లింప్స్ చూడగానే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లవ్ యూ ఆల్.